ఈ రోగికి తినడానికి ఏదైనా పెట్టండి. నా బిడ్డని రోగి అంటుంటే వినడానికే చాలా బాధగా ఉంది. చచ్చిన వాణ్ణి శవమనడం, రోగమొచ్చిన వాణ్ణి రోగి అనడం మామూలే. మందారం, నువ్వు తినిపించమ్మా. నువ్వు తినిపించమ్మా. ఇలాంటి ట్రీట్మెంట్ అయితే ఎన్ని రోజులైనా తీసుకుంటాను. ఎక్కడ మా నాన్న స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తాడో అని భయపడి చచ్చాను. ఇలా తిండితో వైద్యం చేయిస్తారు అని తెలుసుంటే ఈ యాక్షన్ ఏదో నేనే చేసుండేదాన్ని. కోర్టుకెళ్లకుండా ఆగాల్సింది దీపక్కే కాబట్టి దీపక్ యాక్టింగ్ చేయడమే కరెక్ట్. మీరు ఈ రోగి కాళ్ళకి ఈ ఔషధంతో మర్దన చేయండి. ఇప్పుడు స్పర్శ తెలుస్తుందా గురువు గారు? హర హర మహాదేవ, శంభో శంకర. చంద్ర, బావగారు ఇటువంటి యాండి ఇంకొంచెం తినండి. అయ్యో చంద్ర, అయ్యో బావగారు ఇంకెలాగూ నా వల్ల కాదు. ఇప్పుడైనా స్పర్శ తెలుస్తుందా? ఈ రోగిలో చిన్న స్పందన అయితే వచ్చింది. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు రావాల్సింది కళ్ళల్లో నీళ్లు కాదు, కాళ్లల్లో చేతుల్లో కదలికలు. అయితే ఇంకెందుకు ఆలస్యం గురువు గారు? పెద్ద మూలికనే ప్రవేశపెట్టండి. హర హర మహాదేవ, శంభో శంకర.
బావగారు అంత పెద్ద రోకలి కర్రా వద్దు, మా దీపక్ ఇలాగే ఉన్నా పర్వాలేదు. ఈ వైద్యం మాత్రం వద్దు. చెప్పు తమ్ముడు. ఏంటక్క అలా అంటున్నావు? తమ్ముడు, నా కొడుకు నా కళ్ళ ముందే ఇలా కొడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు. మేం కొడుతున్నది మీ కొడుకుని కాదు, రోగిని. దీన్ని కొట్టడం అనుకోకూడదు, వైద్యం అనుకోవాలి. ఆ? అవును బావగారు, రేపు కోర్టులో దీపక్తో ముఖ్యమైన పనుంది. వాడు లేచి మాట్లాడాలి. ఇప్పుడు దీంతో కొడతారా? కొట్టడం కాదు సుమా, వైద్యం అనాలి. అదే, ఇప్పుడు దీంతో వైద్యం చేస్తారా? అవును. అవును. తమ్ముడు, ఆ రోకలతో కొడితే దీపక్ కళ్ళు ఎప్పటికీ పనికి రాకుండా అయిపోతాయి. వద్దని చెప్పు తమ్ముడు. ఇప్పుడు కూడా దీపక్ కాళ్ళు ఎందుకు పనికిరావు కదత్తయ్యా? పనికొచ్చేలా చేయడానికే కదా ఈ వైద్యం చేస్తున్నారు. బావగారు, ఇలా రోకలి కర్రతో కొట్టకుండా మరో విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తారా? కష్టం బావగారు. నేను వదిలిపెట్టినా నా శిష్యుడు వదిలిపెట్టడు.